ఒక్క సినిమా అమ్మితే 3 గంటల్లో 50,000. అమ్మా. ఓరే రవి, ఆ సినిమాని టెలిగ్రామ్లో కాకుండా నా బొమ్మ సైట్లో పెట్టుంటే భలే ఉండేదిరా. బాహుబలి 2 సినిమాని పైరసీ చేసిన ముఠాని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పైరసీకి వాడుతున్న కంప్యూటర్లను, హార్డ్ డిస్క్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి రిమాండ్కి తరలిస్తామని తెలియజేశారు. అమ్మని అమ్మ పట్టేసుకున్నారా. ఇప్పుడు మనం పెట్టేద్దాం. ఏంది మనం పెడదామా? డైరెక్ట్ అప్లోడ్ కొట్టు రవి. ఫస్ట్ ఈ సినిమాని అదర్ కంట్రీ సర్వర్లో అప్లోడ్ చేయాలి. ఆ కంట్రీ నుంచి సినిమాని VPN త్రూ అప్లోడ్ పెట్టాలి. గుంటాడు మంచి తెలివైనోడే, ఎంతైనా మనూరోడివి కదా. ఏమంటున్నాడు? మనం అప్లోడ్ చేసే సినిమాల్లో వీళ్ళ యాడ్లను పెట్టాలి. వీడియో స్టార్టింగ్లో, వీడియో ఎండింగ్లో, మిడిల్ ఆఫ్ ద వీడియో పైన లోగో లాగా. ఎంత ఇస్తారంట? 10,000. ఓ, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా ఆలకించు. మనం ప్రతి సినిమా క్యూబా నుంచి, USA నుంచి తీయలేము. వాళ్ళు కానీ ఫైర్ వాల్ని అప్డేట్ చేస్తే ఇంకా సినిమాలు తీసుకోవడం అవ్వదు. టెలిగ్రామ్లో సినిమాలు అమ్మాలి, కొన్నిసార్లు కొనాలి, కానీ ఎక్కువసార్లు మనమే అమ్మాలి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే సినిమాల్ని ఫస్ట్ 4Kకి ఎన్హాన్స్మెంట్ చేసుకొని ఆ సినిమాల్లో ఈ యాడ్స్కి కావాల్సిన ప్లేస్మెంట్లు ఇచ్చి ఆ వచ్చే ఫైనల్ అవుట్పుట్నే నా బొమ్మలో అప్లోడ్ చెయ్యాలి. ఇంత ఏళ్ళ జీవితాలు మారబోతున్నాయి గురు. జనాలు నా బొమ్మ గురించి గట్టిగా మాట్లాడుకుంటున్నారు గురు. ఫుల్ హ్యాపీ. ఏంటి విక్కీ, ఏం మాట్లాడవు? అసలు ఈ నాబొమ్మ.com ఎవరిది?